వెబ్‌సైట్ ఉంది గానీ, అది కంప్లీట్‌గా నేను డిజైన్ అయితే చేయలేదు. హ్మ్. డిజైన్ జేస్తే ఆ వెబ్‌సైట్ అన్నా గూడా యూజ్ చేసుకోవచ్చు. హ్మ్. దాంట్లో ఏంటంటే మామూలుగా అట్లా అది కూడా ఉంది. చూద్దాం అది ఏదైతే అదవుతది. ఆ! సరే. ఇది విక్స్ వెబ్‌సైట్ అండి. ఇది అసలు కోడింగ్ ఏం అవసరం లేదు. ఈవెన్ 10థ్ క్లాస్ పిల్లలు కూడా డిజైన్ జేసుకోవచ్చిది. wixwix.com కనిపిస్తుంది గదా! అండ్ ఆ! కనిపిస్తుంది. ఇక్కడొచ్చేసి ఇది లాగిన్ జేయండి. మామూలుగా కొత్తగా అయితే సైన్ అప్ చేయండి. నేను ఆల్రెడీ సైన్ అప్ అయ్యున్నాను కాబట్టి నేను నా జీమెయిల్ తోటి లాగిన్ జేస్తున్నాను. పాల మజ్జిగ. ఇట్లా సైట్ అనేది ఓపెన్ చేసుకోండి ఫస్ట్. పాలంటున్నారు. ఇక్కడ మనకి వెబ్‌సైట్ క్రియేట్ చేసుకున్నాం గదా! క్రియేట్ ఎ న్యూ సైట్. ఈ ఆల్రెడీ కొన్ని క్రియేట్ చేసినవి. జస్ట్ క్రియేట్ ఎ న్యూ సైట్ లేకపోతే మీకు స్టార్టింగ్‌లోనే న్యూ సైట్ అనేది వస్తుంది. క్రియేట్ ఎ న్యూ సైట్. యూజ్ విక్స్ ఎడిటర్. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఇవన్నీ స్టూడియో టెంప్లెట్స్ అని ఇవన్నీ ఇచ్చారు కానీ మనం విక్స్ ఎడిటర్ నుంచి చేద్దాం. ఇది మనకేం అవసరం లేదు. జస్ట్ స్కిప్ చేసేయండి ఇక్కడ. ఏఐ ఇంట్రడ్యూస్ చేశాడు ఇక్కడ. మనం ప్రాంప్ట్ ఇచ్చేస్తే దాన్ని బట్టి వాళ్ళు వెబ్‌సైట్ అనేది డిజైన్ చేసిస్తారు. బట్ ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి ఆన్‌లైన్ స్టోరా, పోర్ట్‌ఫోలియో, బ్లాగ్, కన్సల్టెంట్, టెక్నాలజీ కంపెనీ టీకి కూడా స్కిప్ చేసే స్కిప్ చేసేస్తే మనకి ఇక్కడ ఇట్లా ప్లాట్‌ఫామ్ అనేది వస్తుంది మనకి. ఇక్కడ వచ్చేసి కస్టమ్ డొమైన్. మీరు డొమైన్ కొనుక్కుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చనమాట. .comతో గానీ, .inతో గానీ లేకపోతే ఏంటంటే ఈ wix.com తోటి సబ్ డొమైన్ తోటి మనకొస్తుంది. అలాగే గెట్ బిజినెస్ మెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. బట్ ఇది ఎక్కువగా ఎందుకు యూజ్ చేయట్లేదంటే మనం వర్డ్ ప్రెస్ కన్నా కూడా ముందున్న వెబ్‌సైట్ బిల్డర్ టూల్ అనేది విక్స్. బట్ కంపేర్ టు వర్డ్ ప్రెస్ ఈ విక్స్ సైట్ అనేది కొంచెం స్లో ఉంటుంది. సపోర్ట్ కూడా కొంచెం తక్కువ ఉంటది. బట్ వర్డ్ ప్రెస్ కన్నా కూడా చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. అన్ని ప్లాట్‌ఫార్మ్స్ తోటి ఇంటిగ్రేషన్ అయ్యి ఉంటుంది. మనం ఏ మార్కెటింగ్ చేసుకోవాలనుకున్నా, ఏది చేసుకోవాలనుకున్నా కూడా అన్నీ ఇక్కడ నుంచే చేసేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఇవన్నీ ఏం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ వచ్చేసి డిజైన్ ఎ సైట్. బట్ వర్డ్ ప్రెస్‌లోను దీంట్లోనూ మాక్సిమం సేమ్ కాస్ట్ అవుతుంది. బట్ వర్డ్ ప్రెస్ ఏంటంటే మనకు కొంచెం అవసరం అవుతుంది స్కిల్ అనేది హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి మనము ఇండస్ట్రీ రిలేటెడ్ ఎలాంటిది కావాలనేది సెలెక్ట్ చేసుకోవాలి. టెంప్లెట్స్, ఈ కామర్సా, పోర్ట్‌ఫోలియోనా, సీవీనా, బ్లాగా ఆర్ ఇండస్ట్రీ రిలేటెడా, బిజినెస్, ఇండస్ట్రియల్ ఇట్లా అవన్నీ ఉన్నాయి. మనం ఎడ్యుకేషన్ రిలేటెడ్‌గా చేస్తున్నాం కాబట్టి ఎడ్యుకేషన్ రిలేటెడ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ ఎడ్యుకేషన్ రిలేటెడ్ టెంప్లెట్స్ అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ ఏమని ఉంది లైక్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, స్కూల్స్, యూనివర్సిటీ, క్లాసెస్, కోర్సెస్ ఉంది. మనం ఆన్‌లైన్ కానీ క్లాసెస్, కోర్సెస్ కానీ ఇవి చూసుకోవచ్చు.
లైక్ క్లాసెస్ అండ్ కోర్సెస్ చూస్తే దీనికి సంబంధించిన టెంప్లెట్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మనకి ఎలాంటి టెంప్లెట్స్ కావాలో చూసుకోవచ్చు ఇక్కడ. లేదంటే ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ చూద్దాం. ఏది బావుంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇది కొంచెం బావుంది చూడడానికి. ఇది వ్యూ చూస్తే అర్థమవుతది ఎలా ఉంది అనేది. ఇక్కడ మనకి లోగో ఉంది. మెనూ వచ్చింది. ఇక్కడ హీరో సెక్షన్ ఉంది. లైక్ నెక్స్ట్ మొత్తం యాడ్ చేసుకోవడానికి ఉంది. లైక్ ఏం టీచ్ చేస్తున్నారు వాటి గురించి ఇంగ్లీషు, సైన్స్, హిస్టరీ, మ్యాథ్స్ అని ఇక్కడ రివ్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మనకు కావాల్సితే కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఈ టెంప్లేట్‌ని ఎడిట్ చేసుకుందామంటే జస్ట్ ఎడిట్ దిస్ సైట్. లేదు మనకు నచ్చలేదంటే బ్యాక్‌కెళ్ళేసి ఇంకా బ్యాక్ టు టెంప్లేట్స్‌లోకెళ్ళి ఇక్కడ రిమైనింగ్ టెంప్లేట్స్ సెర్చ్ చేసుకోవచ్చు మనం. ఏ టెంప్లేట్ కావాలన్నా కూడా మనం ఇక్కడ వ్యూ చూసుకుంటే సరిపోతుందనమాట. ఎలా ఉంది ఏంటి అనేది. బట్ మనం ఫస్ట్‌ది మనకు కొంచెం మ్యాచ్ అవుతది కాబట్టి ఇది ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఇది కొంచెం స్లో ఉంటుంది లోడ్ అవ్వడానికి. ఇక్కడొచ్చేసి ఏఐ కంటెంట్ అండి. మనం కంటెంట్ దేని గురించి రాయాలనుకుంటున్నాం, మన ప్లానింగ్ ఏంటి, మన వెబ్‌సైట్ మోటివ్ ఏంటి, ఇక్కడ మన వెబ్‌సైట్‌లో ఏమేమి ఫీల్డ్స్ ఉండాలి, ఆ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ యాడ్ చేసామంటే కంటెంట్ రాసి యాడ్ చేసేస్తది. బట్ ప్రస్తుతానికైతే అది వద్దు. మనం నేర్చుకున్న తర్వాత ఇది యూజ్ చేసుకుందాం. బట్ ఇప్పుడున్న కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఏఐ టూల్స్‌ని మెయింటైన్ చేయడం ఇన్ని రోజులు ఏఐ టూల్స్ ద్వారా మనం వర్క్ బాగా చేయొచ్చు అని అనుకున్న కంపెనీలు కూడా ఇప్పుడు కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తున్నాయి అనేది ఒక న్యూస్ వచ్చింది నిన్న. లైక్ ఎందుకంటే ఏఐ టూల్స్ మెయింటైన్ చేయడం చాలా ఎక్స్‌పెన్సివ్ కంపేర్ టు హ్యూమన్ రిసోర్స్ కంటే. అందుకోసం అనేసి ఎక్కువగా ఏంటంటే ఈ హ్యూమన్స్‌కి హై ప్రయారిటీ ఇవ్వాలి. బేసిక్ లెవెల్‌లో టూల్స్ వాడుకోవాలి అన్నట్లుంది. ఒకవేళ అది గనక ట్రూ అయితే మళ్ళీ జాబ్స్ కూడా చాలా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఏఐ టూల్స్ నేర్చుకున్న వాళ్ళకి. అంటే మాక్సిమం కంపెనీస్ కూడా అలానే రివర్ట్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన ఊబర్ గాని, లైక్ ఇంకొక కంపెనీ వీళ్ళందరూ కూడా బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు అనేది న్యూస్. పెద్ద కంపెనీలు. బట్ ఇదొచ్చేసి మన టెంప్లేట్ అనమాట. దీన్ని మనం ఎడిట్ చేసుకుంటున్నాం. ఇక్కడ సింపుల్ ఎడిట్స్. ఇక్కడ క్విక్ ఎడిటర్ ఉంది కదా! ఈ టెంప్లేట్‌ని ఎడిట్ చేసుకోవడానికి. ఇక్కడ పైన ఎడిట్ చేసుకోవడానికి ఈ సెక్షన్ ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ. ఈ సెక్షన్ ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ. నెక్స్ట్ ఇట్లా ఈ సెక్షన్స్ అన్నీ ఎడిట్ చేసుకుంటాం. దీనికన్నా ముందు మనము అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, మనం ఏమేమి వర్క్ చేయొచ్చు అనేది ఇక్కడ చూద్దాం. ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ హోమ్ పేజెస్ సెలక్షన్‌లో ఉంది. ఇక్కడ చేసే అన్నీ కూడా హోమ్ పేజీలోనే ఎఫెక్ట్ అవుతాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే రిమైనింగ్ పేజెస్ ఉన్నాయి. అబౌట్ అస్, అబౌట్ అవర్ సర్వీసెస్, ఇంట్రడక్షన్ ఈ పేజెస్ అన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ హోమ్ పేజీలో చేస్తున్నాం. ఫస్ట్ హోమ్ పేజీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఇక్కడ యాడ్ ఎలిమెంట్స్ ఇక్కడ ఇది టెక్స్ట్ అనమాట. టెక్స్ట్కి సంబంధించిన
డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడ్డింగ్స్, ఫాంట్స్, స్టైల్స్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. ఇందులో మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటాము. ఎలాంటి ఫాంట్ కావాలి, ఎలాంటి ఇక్కడొచ్చేసి ఇక్కడ ఈ టెక్స్ట్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయో గూడా ఇక్కడ చూస్తుందనమాట. తర్వాత టైటిల్స్, పారాగ్రాఫ్స్ ఆహ్, ఎందుకు? నెక్స్ట్ ఈ టెక్స్ట్‌లు మార్క్‌ీ టెక్స్ట్‌లు అంటే డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్ట్స్ అండ్ టెక్స్ట్ మాస్క్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్‌లయితే మనకున్నాయి. ఇప్పుడు మనం ఏదన్నా టెక్స్ట్ యాడ్ చేయాలనుకోండి, యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైవేట్ ఆన్‌లైన్ క్లాసెస్ ఉన్నాయి గదా! జస్ట్ ఈ టెక్స్ట్ కాపీ చేసేసి ఈ ప్లేస్‌లో మనం జస్ట్ ఈ టెక్స్ట్ యాడ్ చేద్దామనుకోండి. ఇక్కడ ఈ టెక్స్ట్ ఉంది గదా! దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చేంజ్ టెక్స్ట్ వస్తుంది. దీన్ని డిలీట్ చేసేసి ప్రైవేట్ ఆన్‌లైన్ లెసన్స్ ఆన్‌లైన్ అని ఉంది గదా! ఇది ఇక్కడ కస్టమైజ్ డిజైన్. ఈ డిజైన్‌లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ మీడియా ఫైల్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చేంజ్ మీడియా. ఇక్కడ మీరు వేరే కలర్స్ ఏమన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవి చేంజ్ అయిపోతాయి అన్నమాట టెక్స్ట్. ఈ టెక్స్ట్ అనేది మనకి చిన్నది చేద్దాం, మినిమైజ్ చేసేసి ఈ సైజ్ అనేది రెడ్యూస్ చేసి మనం ఇక్కడ చేంజ్ చేయొచ్చు. ఇక ఒకవేళ ఇది ఇంకా చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా ఇంకా మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ కానీ, గ్రేడియంట్ కలర్స్ కానీ ఇదిగోండి ఇట్లా చేంజ్ అయిపోతాయి అనమాట. టెక్స్ట్ కూడా మనం యానిమేటెడ్ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకేదైనా మీరు టెక్స్ట్ యాడ్ చేసుకోవాలన్నా, బటన్స్ యాడ్ చేసుకోవాలన్నా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇమేజ్ అనమాట. ఇమేజ్ చేంజ్ చేసుకోవాలంటే ఇమేజ్ కూడా ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ మనం ఫస్ట్ టెక్స్ట్ గురించి చూస్తున్నాం కాబట్టి టెక్స్ట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది నార్మల్ టెక్స్ట్. ఇది ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది జస్ట్ మనము ఎగ్జాంపుల్ కాబట్టి ఇక్కడ వదిలేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమేజెస్. అప్లోడ్ ఇమేజెస్ ఫ్రీ ఫ్రమ్ విక్స్ అండ్ మనకు ఫ్రీగా విక్స్లో ప్లాట్ఫామ్లో ఇచ్చిన ఇమేజెస్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ విక్స్ ఇలిస్ట్రేషన్ ఇమేజెస్ అండ్ కస్టమ్ లోగోస్, యాడ్ లోగోస్ ఇక్కడ అన్నీ చేసుకోవచ్చు అనమాట ఎఫెక్ట్స్. ఇక్కడ ఏమన్నా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలనుకోండి, దీనికి సంబంధించిన లోగోకి సంబంధించినవి ఇవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అగ్రి అండ్ యాడ్. బట్ ఇది కొంచెం ఇవి వచ్చిన తర్వాత వీటిని ట్రై చేయండి.
లోగోస్ ఎలా డిజైన్ చేసుకోవాలి ఇక్కడ నుంచి. లేదు మనం బయట నుంచి లోగో డిజైన్ చేసుకుంటే ఇవి మనకు పెద్దగా అవసరం లేదు. కస్టమ్ లోగోని మనం డిజైన్ చేసుకున్న లోగో ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. లైక్ ఈ ఇమేజెస్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఇమేజెస్ అప్లోడ్ చేస్తున్నాం కదా, ఇక్కడ డైరెక్ట్గా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఇమేజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మేనేజ్ కాలం, చేంజ్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది కదా, ఇంకొక ఇమేజ్ ఏదన్నా కావాలంటే ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ అనేది చేంజ్ అయిపోయింది మనకి. నెక్స్ట్ కలర్స్ కానీ వీడియోస్ కానీ, వీడియో కావాలంటే వీడియోస్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే చేంజ్ బ్యాక్గ్రౌండ్. మళ్ళీ ఇంకా మీరు ఇక్కడ వీడియోస్ ఉంటే వీడియోస్ కావాలంటే వీడియో యాడ్ చేసుకోవచ్చు. మీరు ఓన్గా అప్లోడ్ చేసుకోవాలంటే అప్లోడ్ మీడియా ద్వారా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం టైప్ చేస్తే మ్యాక్సిమం మనకు కావాల్సిన ఇమేజెస్ అన్ని ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇమేజెస్ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి బటన్స్. ఇక్కడ ఉన్న ఈ బటన్స్ అన్నమాట. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ బటన్స్, మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బటన్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు ఏ బటన్ కావాలో ఆ బటన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ బటన్ అనేది మనకి యాడ్ అవుతుంది అనమాట. ఇందులో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. లైక్ ఇట్లా ఏదో ఒక బటన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇది ఇక్కడ వచ్చేసి బటన్ యాడ్ అవుతుంది. ఈ బటన్ టెక్స్ట్ అనేది సెట్టింగ్స్లో బటన్ టెక్స్ట్ అవన్నీ చేంజ్ చేయొచ్చు అనమాట. టెక్స్ట్ ఓన్లీ బటన్స్ అండ్ సే హలో అని కదా, కాంటాక్ట్ అండ్ చూజ్ అ లింక్. మనం లింక్ ఏ పేజీ సెలెక్ట్ చేసుకోవాలి అంటే వెబ్ అడ్రస్ అనుకోండి, మనం బయట నుంచి వేరే వెబ్సైట్ ఇస్తే ఇక్కడ ఇవ్వచ్చు. మనం పేజెస్ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, విత్ ఇన్ ద మన వెబ్సైట్లోనే ఉండే పేజెస్ ఏమన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. అబౌట్ అస్, మెంబర్స్, ఆన్లైన్ షెడ్యూల్స్, ఇవన్నీ. యాడ్ ఏ న్యూ పేజీ అంటే న్యూ పేజీ యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను ఓకే ఆన్లైన్ షెడ్యూల్స్ అని సెలెక్ట్ చేసుకొని దాన్ని అంటే ఈ పేజీ మనం లింక్ ఇచ్చేసినట్టు ఇక్కడ. ఇప్పుడు ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఆ పేజీకి నావిగేట్ అవుతుంది. ఇట్లా మనం బటన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బటన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్ట్రిప్స్ ఉన్నాయన్నమాట. ఇట్లా మనం ఒక స్ట్రిప్స్ అనేవి యాడ్ చేసుకుంటాం. అవి ఎక్కడ యాడ్ చేద్దామంటే ఇక్కడ ఒక సెక్షన్ లాగా యాడ్ చేసుకొని యాడ్ ఏ సెక్షన్ అంటే ఇక్కడ సెక్షన్ యాడ్ చేసుకుని ఇక్కడ స్ట్రిప్స్ అవి యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రిప్స్ ఉన్నాయి. లైక్ ఒక స్ట్రిప్ ఏదన్నా ఇట్లా యాడ్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొత్త సెక్షన్ యాడ్ చేసుకున్నాం కదా, అక్కడ ఇది యాడ్ అయ్యింది. ఇక్కడ మనకి స్ట్రిప్ అనేది యాడ్ అయింది. మనం కొత్తగా ఏదైనా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. రెండు యాడ్ అయినాయి.
ఇది మనకి ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి దీన్ని స్పేస్ కూడా తగ్గించుకోవచ్చు. ఇంకో సెక్షన్ యాడ్ చేసుకున్నప్పుడు పేజెస్ యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ ఇంకా వేరే ఏదన్నా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే చూపిస్తాను అది కూడా. తర్వాత డెకరేటివ్స్. మనం ఏదైనా డెకరేటివ్ ఐటెమ్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే మనకు కావాల్సిన ప్లేసెస్‌లో ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇట్లా. ఇట్లాంటి ఇమేజెస్. ద బేసిక్ షేప్స్, యారోస్, హారిజాంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్, ఫీచర్డ్ ఇమేజెస్, ఐకాన్స్, హ్మ్. యానిమ్ యానిమల్స్, నేచర్, దీనికి సంబంధించినవి, వీడియో బాక్సెస్, వీడియో మార్క్స్, ఇట్లా మనకు కావాల్సిన ఏదైనా కూడా ఎక్కడ కావాలంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బాక్స్కి సంబంధించినవి, కంటైనర్ బాక్స్లు, ఓవర్ బాక్స్లు, ట్యాబ్స్, ఇందులో మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ రిక్వైర్మెంట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి గ్యాలరీ. గ్యాలరీ ఎట్లాంటి మనం ఇమేజ్ గ్యాలరీ కనుక యాడ్ చేయాలనుకోండి, ఈ ఫ్రేమ్ యాడ్ చేసుకుంటే ఈ ఫ్రేమ్ అయితే ఎట్లా ఉందో అట్లా ఇమేజెస్ యాడ్ అవుతాయి అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రో గ్యాలరీ అని ఉంది. పేమెంట్ అనమాట. గ్రిడ్ గ్యాలరీ అండ్ స్లైడ్ గ్యాలరీ, స్లైడ్స్ వస్తాయి అనమాట. దీంట్లో మనం ఇమేజెస్ యాడ్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా మనకి ఇమేజెస్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. లైక్ దీన్ని వచ్చేసి ముందు మనం ఇక్కడ పెడదాం ఖాళీ ప్లేస్. మనకి ఇక్కడ ఇన్ని ఇమేజెస్ సెలెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇంకా కొత్త ఇమేజెస్ ఏమన్నా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా రీప్లేస్ ఇమేజ్ అంటే కొత్త ఇమేజెస్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. ఈ పెయిడ్ అనుకుంది. ఇది పెయిడ్ స్టాక్ ఇమేజెస్ వచ్చింది. ఇట్లా స్టడీ ఇమేజెస్ మనం కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇమేజ్ అనేది చేంజ్ అయింది. ఈ మన దగ్గర ఉన్న 10 ఇమేజెస్ని చేంజ్ చేసుకుంటే ఇక బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటాయి. దీన్ని మళ్ళీ స్లైడ్ లాగా మనకి వస్తుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్. ఇప్పుడు ఈ ఇమేజ్ వద్దనుకోండి, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఇంకో ఇమేజ్, ఇక్కడ ఇంకో ఇమేజ్, లేదంటే ఇవి మొత్తం డిలీట్ చేసి కొత్త ఇమేజెస్ యాడ్ చేసుకోవడం అట్లా కూడా చేయొచ్చు. అలాగే ఇమేజ్కి ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ ఇమేజ్ డిస్క్రిప్షన్ ఏదైనా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేస్తుంది అనుకోండి, ఇక్కడ కిడ్స్ రీడింగ్ టుగెదర్ అని ఉంది. ఇది ఆల్రెడీ ఆల్ట్ టెక్స్ట్ అనేది యాడ్ అయిపోయింది, ప్రాబ్లం లేదు. ఒకవేళ లేకపోతే మనం యాడ్ చేసుకోవాలి. ఇట్లా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకుంటాం. అలాగే మెనూ అండ్ యాంకర్స్ అని ఉంది. మెనూస్లో ఈ మెనూ సెలెక్ట్ చేసుకుంటే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెనూస్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ మెనూస్ ఇట్లా గ్యాలరీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెనూ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మనకి ఎలాంటి మెనూ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు.
బట్ ఇక్కడ ఒక మెనూ సెలెక్ట్ చేసుకునే ముందు మన మెనూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మన మెనూ అనేది ఇలా ఉంది. ఇప్పుడు ఈ మెనూ బార్ అనేది మనం వేరేగా చేంజ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి ఈ మెనూ బార్ గాని, ఈ మెనూ బార్ గాని ఏదో ఒకటి యాడ్ చేసుకుందాం. లేకపోతే ఇదైనా యాడ్ చేద్దాం. ఇది యాడ్ చేస్తే డైరెక్ట్‌గా మనకి ఇలా జస్ట్ క్లిక్ చేయగానే మనకి మెనూ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మెనూ ఏం చేస్తామంటే దీన్ని డిలీట్ చేసేసి జస్ట్ ఇది డిలీట్ చేసి ఈ మెనూని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తాం అంతే. ఇది ఆటోమేటిక్‌గా పేజెస్ అన్నీ కూడా వచ్చేస్తాయి దీనికి. మెంబర్స్ మెనూస్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి ఇట్లా. మనం ఏ పేజీ క్లిక్ చేస్తే ఆ పేజెస్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. మెనూ అనేది సెలెక్ట్ చేసుకోవడం చాలా సింపుల్. మనం వర్డ్ ప్రెస్లో అన్ని స్టెప్స్ చేసే కంటే ఇక్కడ ఈజీగా వచ్చేస్తుంది మెనూ. అండ్ నెక్స్ట్ ఇక్కడ కాంటాక్ట్ ఫామ్స్. మన కాంటాక్ట్ ఫామ్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఎగ్జిస్టింగ్ ఫామ్ని ఎడిట్ చేసుకోవటము, కాంటాక్ట్స్, ఈ ఫామ్స్ సెలెక్ట్ చేసుకుంటే మనం కాంటాక్ట్ అస్ పేజీలో సెలెక్ట్ చేసుకుంటాం వీటిని. ఎంక్వైరీ ఫామ్స్, షెడ్యూలింగ్ ఫామ్స్, రిజిస్ట్రేషన్ ఫామ్స్, అప్లికేషన్ ఫామ్స్, రిక్వెస్ట్, మనకి ఎన్ని ఫామ్స్ ఉన్నాయో ఏ బిజినెస్కి కావాల్సిన ఫామ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కాంటాక్ట్ అస్ పేజ్లో మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్ యాడ్ చేస్తాం కదా, ఈ గూగుల్ మ్యాప్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. వీడియోస్, మ్యూజిక్స్ యాడ్ చేసుకోవాలంటే విక్స్ వీడియోస్ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. వీటిలో కావాలంటే తీసుకోవచ్చు, లేదా మన వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇవన్నీ కూడా సోషల్ మీడియా కానీ లిస్ట్ ఫామ్ అంటే లైక్ ఇట్లా మనం ఏదైనా ఒక లిస్ట్ యాడ్ చేయాలనుకోండి కింద ఆ లిస్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏది యాడ్ చేసుకోవాలన్నా ఇక్కడ కింద ఇంకొకటి మనం యాడ్ చేసుకొని ఒక సెక్షన్ యాడ్ చేసుకోవడం, న్యూగా మనకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వెబ్సైట్. ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ ఫామ్, వెల్కమ్ ఉంది, లైక్ అబౌట్, టీమ్స్ ఉంది. టీమ్స్ గురించి లేదు కాబట్టి మనం టీం గురించి యాడ్ చేస్తున్నాం. ఈ టీం మెంబర్స్ని యాడ్ చేసాం అనుకోండి, ఇక్కడ వచ్చేసి మన టీం అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి టీం మెంబర్స్ గురించి వచ్చింది. నెక్స్ట్ ఇంకో సెక్షన్ యాడ్ చేసేసి ఇంకేమన్నా యాడ్ చేయాల్సిన డీటెయిల్స్ ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ క్లయింట్స్ సంబంధించినది యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు అనమాట. లైక్ మన క్లయింట్స్ యొక్క లోగోస్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఆ లోగోస్ అన్నీ యాడ్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి మనకి క్లయింట్ లోగోస్ అన్నీ యాడ్ అవుతాయి, మన క్లయింట్స్ ఎవరు. అండ్ ఇంకా మీకు ఇంకేమన్నా సెక్షన్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ ఏ సెక్షన్, లైక్ వచ్చేసి మన సర్వీసెస్, లేదంటే బుక్స్ స్టోరు, బుకింగ్ స్టోర్కి రిలేటెడ్ అనుకోండి. మన బుక్స్ స్టోర్లు అంటే కేటగిరీస్, ఇది వచ్చేసి ఈ కామర్స్ రిలేటెడ్ సైట్స్కి యూజ్ అవుతుంది. ఇక ఇది మామూలు సర్వీస్ సైట్స్కి అయితే సర్వీసెస్, మన సర్వీసెస్ ఏంటి, ఎలాంటివి యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో చూసుకొని వీటిని యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకొని దీన్ని పబ్లిష్ చేస్తే మన వెబ్సైట్ అనేది పబ్లిష్ అవుతుంది. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత దీనికి నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా చేంజెస్ చేయాలనుకోండి. ఇదంతా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, దానికి సెక్షన్స్కి కూడా బ్యాక్గ్రౌండ్ చేసుకోవచ్చు అనమాట. సెక్షన్ ఉంది కదా, సెక్షన్ దగ్గర చేంజ్ బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాక్గ్రౌండ్ దగ్గరకు వచ్చేసి ఇది ఇమేజ్ యాడ్ చేయాలా, వీడియో యాడ్ చేయాలనుకున్న ఒక వీడియో ఏదన్నా యాడ్ చేద్దాం. అదైతే కొంచెం మనకు క్లారిటీ వస్తుంది.
సరే ఇది ఒకటి యాడ్ చేద్దాం వీడియో. ఏదైనా యానిమేషన్ వీడియోస్ ఏమైనా ఉంటే. ఒకసారి ఇది కొంచెం ఇది యాడ్ చేద్దాం. చేంజ్ బ్యాక్గ్రౌండ్ కింద యాడ్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనకి దీని బ్యాక్గ్రౌండ్ కింద ఈ టైం అనేది క్లాక్ అనేది యాడ్ అయింది అన్నమాట. ఇంకొక మీరు ఏదైనా ఇంక వేరే ఏదైనా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇదైతే కొంచెం ఇంకా కనపడుతుంది అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఇట్లా మనకి బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ దీనికి ఇంకొక బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇక్కడ అన్ని మనకి వస్తాయి. ఇట్లా కలర్స్ ఇమేజ్ చేంజ్ చేసుకోవాలనుకోండి, ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ కింద. వీడియో కావాలంటే వీడియో సెలెక్ట్ చేసుకోండి, లేదు మీరు క్రియేట్ చేసిన ఉంటే అవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లా బ్యాక్గ్రౌండ్ కింద ఇమేజ్ అయితే సెలెక్ట్ అవుతుంది. దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ ఏదైనా చేంజ్ చేయాలంటే అట్లా చేంజ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం ఏంటంటే మనం ఓన్గా సింపుల్గా డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. లైక్ కాంటాక్ట్ ఫామ్ ఉంది, ఇక్కడ కావాలంటే ఉంచవచ్చు, లేదంటే డిలీట్ చేసేసుకోవచ్చు. బట్ ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మనకు బ్యాక్గ్రౌండ్లో వచ్చేస్తాయి. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో కూడా మనకు కావాల్సినట్టు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట దీన్ని. బట్ ఫస్ట్ ఏంటంటే కొంచెం మనకి ఇవి అర్థం చేసుకునే దాకా టైం పడుతుంది. లేక తర్వాత నెక్స్ట్ ఇంక మనకేం ప్రాబ్లం ఉండదు. ఈజీగా ఇంకా దీన్నైతే ఎడిట్ చేసేసుకోవచ్చు. ఇట్లా బ్యాక్గ్రౌండ్స్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు. మొత్తం వెబ్సైట్ అంతా నీట్గా డిజైన్ చేసుకోవచ్చు. దీని పోర్ట్ఫోలియోకి మీరు యూజ్ చేసుకోవచ్చు. సూపర్గా వస్తుంది అంటే మంచిగా. ఇంకా ఇట్లా బ్యాక్గ్రౌండ్స్ అన్ని చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా పేజెస్ ఉన్నాయి కదా, మెయిన్ ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ పేజీ యూఐ డిజైన్ చేసుకున్నాం. హోమ్ పేజీలో సెక్షన్స్ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి పేజెస్ యాడ్ చేసుకోవడం ఉంది కదా. ఇక్కడ మనకి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఈ పేజెస్ అన్నీ మనకు అవసరం లేదు. మనకి కావాల్సిన పేజెస్ మనం యాడ్ చేసుకుందాం. లైక్ పేజెస్కి రావాలంటే ఇక్కడ పేజెస్ అండ్ మెనూస్ ఉంది. ఈ పేజెస్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ చాలా పేజెస్ అయితే ఉన్నాయి. ఈ పేజెస్ మనకి కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే ఈ పేజెస్ అనేవి రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి యాడ్ ఏ న్యూ పేజీ యాడ్ చేసేటప్పుడు మనకి ఏ పేజీ యాడ్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. బ్లాంక్ పేజీ యాడ్ చేద్దామా, లేకపోతే న్యూ పేజీ యాడ్ చేద్దామా. ఇక్కడ మనకి కొన్ని రెఫరెన్స్ పేజెస్ కూడా వచ్చినాయి. అవర్ బ్యాక్గ్రౌండ్ అని ఇట్లా అబౌట్ మీ, అబౌట్ అస్, ఇట్లా మనం ఒక యాడ్ పేజ్ అంటే ఈ పేజీ యాడ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఈ పేజీ యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు పేజ్ అనేది యాడ్ అవుతుంది. లేదంటే బ్లాంక్ పేజ్ యాడ్ చేసుకొని మనం ఓన్‌గా గూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఆ పేజీని. ఇక్కడొచ్చేసి పేజీ యాడ్ అయింది. అబౌట్ మీ పేజీ. ఆల్రెడీ ఒక పేజీ ఎగ్జిస్టింగ్ ఉంది గదా! అది గూడా చూపిస్తుంది మనకి. దీన్నొచ్చేసి మనం హైడ్ జేసుకోవచ్చనమాట. హైడ్ ఫ్రమ్ మెను అంటే హైడ్ చేసుకుంటూ ఒక పేజీయే కనిపిస్తది. మనకు రెండోది కనిపించదు. కావాలంటే ఉంచొచ్చు, లేకపోతే డిలీట్ చేయొచ్చు, హైడ్ చేసుకోవచ్చు. అబౌట్ మీ అనేది ఇప్పుడు మనం యాడ్ చేసిన పేజీ. దీంట్లో ఈ ఫార్మాట్‌లో మనం కంటెంట్ అనేది అప్‌లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో పేజెస్ ఏమన్నా యాడ్ చేయాలనుకోండి. మళ్ళీ ప్రైసెస్ అండ్ ప్లానింగ్ పేజీ యాడ్ చేయాలనుకోండి. ఈ పేజీ సెలెక్ట్ చేసుకుంటే మనం ప్యాకేజెస్‌ది సెలెక్ట్ చేసుకొని యాడ్ చేస్తే ఇంకో పేజీ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడొచ్చేసి ప్యాకేజెస్ పేజీ యాడ్ అయింది. మళ్ళీ మనకి మెనూలో అవసరం లేనివి డిలీట్ చేసుకోవచ్చు. అసైన్‌మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి గదా! ఈ అసైన్‌మెంట్స్‌ది ఇది ఉందనుకోండి. ఇది కూడా మనం హైడ్ చేసుకోవచ్చు. ఇవి మొత్తం డిలీట్ చేసుకొని మీరు ఓన్‌గా చేయాలని కూడా చేయొచ్చు. మెనూ ఐటెమ్స్ యాడ్ మెనూ ఐటెమ్స్ అంటే మెనూ ఐటెమ్‌లో ఇంకేమన్నా క్రియేట్ చేయాలనుకోండి. ఇక్కడ మనం డ్రాప్ డౌన్ మెనూ యాడ్ చేసుకోవాలన్నా, సెక్షన్స్ యాడ్ చేసుకోవాలన్నా, మెంబర్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలని చేసుకోవచ్చు. లేదా న్యూ పేజ్ యాడ్ చేసుకోవాలని ఇక్కడ పేజ్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏమీ అవసరం లేదు అంటే బ్లాంక్ పేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనకి న్యూ పేజీ యాడ్ అయింది. ఈ పేజీకి మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు. లైక్ ఈ న్యూ పేజీ ఇక్కడ క్లిక్ చేసుకున్నప్పుడు మనకి మేనేజ్ మెనూ ఈ న్యూ పేజీ దగ్గర మనం నేమ్ యాడ్ చేసుకోవచ్చు. రీనేమ్ ఈ న్యూ పేజీ దగ్గర మనం ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అని యాడ్ చేస్తే న్యూ పేజీ యాడ్ అవుతుంది. ఈ పేజీని మనం డిజిటల్ మార్కెటింగ్ పేజీ ఇది ఇక్కడ సెలెక్ట్ అయ్యింది. ఈ డిజిటల్ మార్కెటింగ్ పేజీలో మనం సెక్షన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అంటే ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటూ కానీ మనం ఇప్పుడు గ్యాలరీ యాడ్ చేయాలనుకోండి. మనం డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఫోటోస్ అన్ని ఇందులో అప్లోడ్ చేయాలనుకోండి. గ్యాలరీ యాడ్ చేస్తాం. ఈ గ్యాలరీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాలరీస్ ఉన్నాయి. లైక్ ఇది ఈ గ్యాలరీలో ఇమేజ్ యాడ్ చేయాలనుకోండి. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఆ ఇమేజెస్ అన్నీ యాడ్ అయిపోతాయి అన్నమాట. ఈ వీటిలో ఏంటంటే ఇప్పుడు ఈ చేంజ్ ఇమేజెస్ ఈ ఇమేజెస్ అన్ని చేంజ్ చేసేసుకొని మనకు కావాల్సిన ఇమేజెస్ మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. రీప్లేస్ ఇమేజ్ లైక్ ఇక్కడ మనం ఇమేజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ చేంజ్ అనమాట. ఈ ఫార్మాట్‌లో గ్యాలరీస్ లాగా అంటే ఇంక మన రిక్వైర్మెంట్‌ని బట్టి అన్నీ మార్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇంకొక న్యూ సెక్షన్ యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మళ్ళీ యాడ్ ఏ సెక్షన్ ఇంకో సెక్షన్ ఎడిట్ చేసుకోవడం మనకి ఇంకా ఇక్కడ కంటెంట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇది సింపుల్ అనమాట. ఎవరైనా చేయొచ్చు. దీన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. బట్ ఇక్కడ వరకు ఈ వెబ్‌సైట్ డిజైనింగ్ అనేది మనం పోర్ట్‌ఫోలియోకి గాని పోర్ట్‌ఫోలియో సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ సెలక్షన్ చేసుకునేటప్పుడే పోర్ట్‌ఫోలియో అని సెలెక్ట్ చేసుకుంటే ఆ థీమ్స్ వస్తాయి. ఆ థీమ్స్ ప్రకారం డిజైన్ చేసుకుంటూ వెళ్ళడం. ఏదైనా కూడా అంతా సేమ్. ఇదేమో బిజినెస్ సైట్‌కి చేస్తున్నాం. పోర్ట్‌ఫోలియో సైట్‌కి చేయాలంటే పోర్ట్‌ఫోలియో సైట్ థీమ్ సెలెక్ట్ చేసుకుంటే పోర్ట్‌ఫోలియో వస్తదనమాట. ఇక్కడ వచ్చేసి సైట్ డిజైన్స్. ఇక్కడ కలర్స్ ఏం కలర్స్ టెక్స్ట్ ఎలా ఉండాలి థీము పేజ్ బ్యాక్గ్రౌండ్ ఎలా రావాలి ఇక్కడ మనం సెట్ చేసుకుంటాము. కలర్స్ థీమ్స్ సెలెక్ట్ చేసుకోండి ఏ కలర్ ఉండాలి థీము
ఈ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి యాప్స్ కూడా ఉన్నాయన్నమాట. మార్కెటింగ్ యాప్, సెల్ ఆన్లైన్, సర్వీస్ ఈవెంట్స్, మీడియా యాప్. ఇట్లా మనకి కావాల్సిన మార్కెటింగ్ రిలేటెడ్ అన్నీ కూడా ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. బట్ ఈ వెబ్సైట్ డిజైనింగ్ అనేది మన వెబ్ 2.0లో ఎంత అవసరం అయితే లేదు. మనకు ఓన్లీ 3 పేజెస్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకటి హోమ్ పేజీ, రెండోది అబౌట్ అస్, 3 కాంటాక్ట్. ఈ 3 పేజెస్ క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మెయిన్ సెక్షన్ ఏంటి అంటే మనకి బ్లాగ్ అనమాట. అది ఇక్కడ మనకి యాడ్ చేయలేదు మనం ఇంకా. ఇక్కడ వచ్చేసి బ్లాగ్ సెక్షన్ ఉంది. ఫస్ట్ ఎలిమెంట్స్లో బ్లాగ్ అని ఉంది. ఈ బ్లాగ్ సెలెక్ట్ చేసుకోండి. బ్లాగ్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు వెబ్ 2.0కి కావాల్సింది మనకి బ్లాగ్ సెక్షన్. బ్లాగ్ ఇక్కడ యాడ్ టు బ్లాగ్, స్టార్ట్ ఏ బ్లాగ్ అని ఉంది కదా, ఈ బ్లాగ్ సెక్షన్ యాడ్ చేసుకుంటే బ్లాగ్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి బ్లాగ్ అనేది యాడ్ అయింది. ఈ బ్లాగ్ యాడ్ అయిన తర్వాత ఇక్కడ మనం కంటెంట్ అనేది రాస్తాం. ఈ కంటెంట్ రాసుకొని డైలీ అప్డేట్ చేస్తాం. బట్ ఈ వెబ్సైట్ డిజైనింగ్ అనేది మనకి ఈ 3 పేజెస్ యాడ్ అయిన తర్వాత ఇంకా దాన్ని వదిలేసేయండి. దాన్ని ఇంకేం టచ్ చేయదు. వెబ్ 2.0కి మాత్రం ఈ బ్లాగ్ సెక్షన్లోకి వచ్చేయండి. వెబ్సైట్ ఆన్ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఆల్ పోస్ట్లు అని ఉన్నాయి కదా, ఈ ఆల్ పోస్ట్లో మేనేజ్ పోస్ట్లోకి వెళ్ళండి. మేనేజ్ పోస్ట్లోకి వచ్చినాక క్రియేట్ ఏ న్యూ పోస్ట్. న్యూ పోస్ట్ టైటిల్, కంటెంట్. ఇప్పుడు ఈ న్యూ పోస్ట్ యాడ్ చేయడానికి మనం ఒక కంటెంట్ తీసుకుందాం చాట్‌జీపీటీ నుంచి. జస్ట్ ఏదో ఒక ఆర్టికల్ అయితే తీసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ ఉన్నదే తీసుకున్నా. యాక్చువల్‌గా అయితే ఈ ఒక వెబ్‌సైట్‌లో యూజ్ చేసిన కంటెంట్ ఇంకో దానికి యూజ్ చేయకూడదు. బట్ నేను ఎగ్జాంపుల్‌కి మళ్ళీ రాయడం ఎందుకని ఇదే తీసుకుంటున్నాను. ఇక్కడ టైటిల్ అనేది యాడ్ చేద్దాం. కొంచెం స్లో ఉంది నెట్, ఫాస్ట్‌గా రావడం. ఇక్కడ టైటిల్ యాడ్ చేసాం. మనం బ్లాగ్ రేటింగ్ ఇక్కడ యాడ్ చేస్తాం. మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ వదిలేసి కొద్దిగా కంటెంట్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసినాక రిమైనింగ్ అన్నీ సేమ్ అనమాట. లైక్ ఎట్లా అంటే
బ్లా బోల్డ్, ఇటాలిక్, హైపర్ లింక్స్ ఇవన్నీ కూడా సేమ్. నువ్వు వెబ్‌సైట్‌లో చేసినా, బ్లాగర్‌లో చేసినా, ఏ సైట్‌లో చేసినా ఆ రూల్స్ అన్నీ మాత్రం సేమ్ ఉంటాయి. ఇక్కడొచ్చి స్టార్ట్ రైటింగ్ అండ్ టైపింగ్ అని ఇచ్చాడు. ఇక్కడ కంటెంట్ అనేది యాడ్ చేసేసాడు. యాడ్ చేసిన తర్వాత ఇమేజెస్ యాడ్ చేయాలి దీనికి. ఇక్కడ మధ్యలో కావాలన్నా కూడా ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ యూనిక్ ఇమేజ్ అని ఇక్కడ ఇచ్చాడు. లేదా ఇమేజ్ కూడా మామూలుగా మనం అవుట్ సైడ్ నుంచి యాడ్ చేసుకోవచ్చు. హ్మ్. ఒక్క నిమిషం ఉండండి, ఇది కొంచెం స్లో ఉంది. యాహ్! ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. ఏ ఇమేజ్ ఇక్కడ అయితే జనరేట్ చేసుకోవచ్చు ఇమేజ్. లైక్ నార్మల్ ఇమేజ్ మనం బయట నుంచి చేసుకుంటే అప్లోడ్ మీడియా, అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్. లైక్ ఏదో ఒక ఇమేజ్ అయితే యాడ్ చేద్దాం. లైక్ ఒక ఇమేజ్‌ని యాడ్ చేస్తాం. ఇమేజ్ యాడ్ అయింది. ఈ ఇమేజ్ యాడ్ టు పేజ్. పేజ్‌లో యాడ్ అయిందన్నమాట ఇమేజ్. ఇది ఇక్కడ మిడిల్‌లో యాడ్ అయింది. దీన్ని మనం మూవ్ చేయొచ్చు కూడా పైకి. ఇట్లా మనం మూవ్ చేసుకోవచ్చు ఇమేజ్‌ని. అంటే ఏ ఇమేజ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇమేజ్ అయినా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి మనము ఎస్‌సిఓ చేయాలి కదా! ఇక్కడే చేసేస్తామన్నమాట. ఇక్కడ ఎస్‌సిఓ ఉంది కదా! ఎస్‌సిఓ టైటిల్స్ దగ్గర ఎస్‌సిఓ చేస్తాం. మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాం. తర్వాత బేసిక్. ఇక్కడ వచ్చేసి గ్రోత్ హ్యాకింగ్ అనేది టైటిల్ వచ్చేసింది. 87 క్యారెక్టర్స్ ఉంది. కావాలంటే ఉంచొచ్చు, లేకపోతే దీన్ని మనం తీసేయొచ్చు. తగ్గించుకోవచ్చు అనమాట క్యారెక్టర్స్. ఇది కొంచెం స్ట్రక్ అయింది. ఇక్కడ వచ్చేసి మనం డిఫాల్ట్‌గా కంటెంట్ అయితే రాదు. మనం ఇక్కడ ఉన్నది కాపీ పేస్ట్ చేసుకోవాలి. టైటిల్ అయితే వస్తుంది కానీ మెటా డిస్క్రిప్షన్ అనేది రాదు. ఇక్కడ చాట్‌జీపీటీలో మనం మెటా డిస్క్రిప్షన్ ఉంది కదా! కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మెటా టైటిల్, డిస్క్రిప్షన్ యాడ్ అయింది. ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉన్నాయి కొంచెం. ఇక్కడ వచ్చేసి రోబో.txt, మెటా ట్యాగ్, అడిషనల్ ట్యాగ్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. మనం నో ఇండెక్స్ అంటే ఇండెక్స్, నో ఇండెక్స్, నో ఫాలో ఇవన్నీ ఏమన్నా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది ఇలానే వదిలేయచ్చు దీన్ని. అండి సోషల్ ఇక్కడ వచ్చేసి ఫీచర్డ్ ఇమేజ్ అనమాట. సోషల్ షేరింగ్స్‌లో ఇది ఎందుకో కిందకి మూవ్ అవ్వట్లేదు.
అడిషనల్ ట్యాగ్స్ ఇక్కడ రోబోట్ ట్యాగ్స్, స్ట్రక్చర్ డేటా మార్కప్ లాంగ్వేజ్. ఇక్కడ ఆర్టికల్, బ్లాగ్ పోస్ట్ ఇది మార్కప్‌కి తీసుకుంది. యూఆర్ఎల్ స్లగ్ ఇది యూఆర్ఎల్ యాడ్ చేస్తుంది. ఇండెక్స్ స్టేటస్ లెట్స్ సెర్చ్ ఇంజిన్ ఇండెక్స్ దిస్ ఏంటి ఇది వర్క్ కావాలి. జస్ట్ దీన్ని ఒకసారి పబ్లిష్ చేసి చూద్దాము. తర్వాత నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనేది స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు దాకా వర్క్ అయింది. ఇది అంతే, కొంచెం స్లో ఉంటుంది ఇది ప్రాసెస్, ఇది వెబ్సైట్ చేయడం. అప్గ్రేడ్ అడుగుతున్నాడు. ఇది ఫోకసింగ్ కీవర్డ్ యాడ్ చేసుకోవడానికి మాత్రం ఇక్కడ రాదు, ఇది అప్గ్రేడ్ అడుగుతుంది. ఇది ఒకసారి పబ్లిష్ చేద్దాం. ఇది మాత్రం మెయిన్. దీనికి మనం బ్యాక్ లింక్స్ ఇవన్నీ కూడా నార్మల్గా యాడ్ చేసుకుంటాం మన కీవర్డ్స్ని యూజ్ చేసుకొని. ఇది కొంచెం ఇది కొంచెం స్లోగా లోడ్ అవుతుంది లాస్ట్కి వచ్చేసరికి. తర్వాత పోస్ట్ పబ్లిష్ అయిన తర్వాత మన వెబ్సైట్ కూడా పబ్లిష్ చేద్దాం. వ్యూ సైట్ మొబైల్ వర్షన్లో ఎడిట్ చేయమని అడుగుతుంది, బట్ మొబైల్ వర్షన్ అయితే ఇప్పుడు అవసరం లేదని జస్ట్ పబ్లిష్ వ్యూ సైట్. ఇక్కడ మన సైట్ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ బ్లాగ్ పోస్ట్ చేస్తున్నాం కదా, ఇది మన బ్లాగ్ ఇక్కడ వచ్చింది. ఈ బ్లాగ్ ఇక్కడ క్లిక్ చేస్తే మన కంటెంట్ అనేది పోస్ట్ అయింది. ఇప్పుడు దీంట్లో మనము ఏమి లింక్స్ అవి కూడా యాడ్ చేయలేదు, లింక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ పోస్ట్‌లో మనం లింక్ యాడ్ చేసుకుంటే ఇక్కడ మనం హైపర్ లింక్ యాడ్ చేసుకుంటే మెయిన్ అదే కాబట్టి మనకి ఇక్కడ మన వ్యూ వచ్చింది. షేర్స్, కమెంట్స్ మొత్తం ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఎలా లింక్ యాడ్ చేయాలనుకుంటే మనకి ఇక్కడే ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఏదో ఒక వర్డ్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ లింక్ ఇవ్వాలనుకోండి, జస్ట్ ఈ వర్డ్ లైక్ కీవర్డ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లింక్ ఉంది కదా, ఈ లింక్ దగ్గర మనం మన వెబ్సైట్ https srishadigitals.in అని ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఇది ఇక్కడ ఇట్లా యాడ్ చేసేసి సేవ్, ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్, నో ఫాలో లింక్ కాదు, టు ఫాలో లింక్ వస్తుంది. నో ఫాలో లింక్ ఇక్కడ మనకు లింక్ వచ్చేస్తుంది. సింపుల్ అనమాట ఇది. ఇక్కడ మనకు అన్ని ఆప్షన్స్, పారాగ్రాఫ్, టెక్స్ట్ సైజు, బోల్డ్, ఇటాలిక్, కలర్స్, లిస్ట్ అండ్ అలైన్మెంట్స్, స్పేస్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఈజీగా చేసుకోవచ్చు దీన్ని. అలాగే మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు దీన్ని. అంటే లైక్ మనం యాడ్సెన్స్ అప్రూవల్కి బ్లాగులు కనుక ఇక్కడ రాసుకుంటే యాడ్సెన్స్ అప్రూవల్స్కి కూడా చేసుకోవచ్చు. అలాగే మనం లీడ్ ఫామ్ పెట్టుకున్నాం అనుకోండి, లీడ్స్ కూడా మనకి ఇన్బాక్స్లోకి వచ్చేస్తాయి ఇక్కడే, వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి ఇది మీడియా సిఎంఎస్, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇక్కడ నుంచి మనం మన సైట్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. దీనికి పేజెస్ క్రియేట్ చేసుకొని లైక్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి చూడండి, డైరెక్ట్గా మనం గూగుల్ యాడ్స్కి, ఈమెయిల్ మార్కెటింగ్కి కనెక్ట్ అవ్వచ్చు, గూగుల్ యాడ్స్కి కనెక్ట్ అవ్వచ్చు, ఫేస్బుక్ యాడ్స్కి కనెక్ట్ అవ్వచ్చు, ఎస్సీఓ, సోషల్ మీడియా, ఇవన్నీ కూడా మార్కెటింగ్, ఇవన్నిటికి కూడా ఇంటిగ్రేషన్ ఇక్కడ నుంచి ఇచ్చేసాడు. మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ క్రియేట్ చేసుకోవచ్చు, గో టు ఈమెయిల్ మార్కెటింగ్, లైక్ ఈ టూల్స్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి మనకి ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం పెయిడ్ వర్షన్ తీసుకుంటే ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి, లేకపోతే చేయవన్నీ. ఇంతవరకు చేసి మనము పోర్ట్ఫోలియోకి కూడా మనం ఏంటంటే అమౌంట్ ఏం పెట్టకుండా ఒక లింక్ క్రియేట్ చేసుకుని ఆ పోర్ట్ఫోలియో మన క్లయింట్స్కి, లైక్ ఎవరైతే మన రిక్వైర్మెంట్స్, మనకు జాబ్ ఇవ్వాలనుకున్న పోర్ట్ఫోలియో షేర్ చేయమంటే ఆ లింక్ షేర్ చేయొచ్చు. మనకు అది ఆన్లైన్లో ఇండెక్స్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి. అలాగే వెబ్ 2.0కి మిగతా ఇవన్నీ ఏం అవసరం లేదు. వెబ్సైట్ డిజైనింగ్ కూడా ఇంత అవసరం లేదు. జస్ట్ హోమ్ పేజీలో కొంచెం కంటెంట్ యాడ్ చేయడం, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, బ్లాగ్, ఈ 4 ఉంటే సరిపోతుంది. కాంటాక్ట్ అస్లో ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అడ్రస్ అండ్ మ్యాప్ కూడా సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే అయిపోతుంది. ఇంతవరకు మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు. తర్వాత ఈ బ్లాగ్లో ఏంటంటే ఎవ్రీడే మనం ఒక్కొక్క పోస్ట్ చేసుకుంటూ వెళ్తాం. జస్ట్ ఇది మనం విక్స్ వెబ్సైట్ డిజైనింగ్ చేసేది. లైక్ ఇక్కడ పేజెస్ దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, ఎట్లా క్రియేట్ చేయాలి, ఇది కొంచెం చూసుకోండి. ఇన్ కేస్ రాకపోతే రేపు ఒకసారి క్లాస్లో మళ్ళీ అడగండి, ఇది ఒకసారి క్రియేట్ చేసి. అలాగే మనం క్యాంపెయిన్స్ రన్ చేసుకునేటప్పుడు మనకు థ్యాంక్ యూ పేజీ కావాలి. ఇదిగో డైరెక్ట్గా ఇక్కడే మనకు థ్యాంక్ యూ పేజీ ఇచ్చేసాడు. అలాగే అవర్ సర్వీసెస్ కానీ, సైడ్ కార్ట్ కానీ, సర్వీస్ పేజెస్ కానీ, బుక్ క్యాలెండర్ కానీ, మొత్తం అన్నీ కూడా ఉంటుంది అనమాట. అసైన్మెంట్స్, విజిటర్ పేజీ, పార్టిసిపెంట్స్ పేజీ, పేమెంట్స్ పేజీ, అకౌంట్ సెట్టింగ్స్, మై బుకింగ్స్, ఆర్డర్స్, అంటే డిఫరెంట్ వెబ్సైట్స్కి కావాల్సిన అన్ని ఆప్షన్స్ మనకి దీంట్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి. బట్ మనకి ఇవన్నీ కావాలి అంటే వర్డ్ ప్రెస్లో ఈచ్ అండ్ ఎవ్రీ దానికి మనం ఒక్కొక్క ప్లగ్ఇన్ అనేది యూజ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇంటిగ్రేట్ చేసుకొని కొంచెము వర్క్ ఎక్కువ చేయాలి. బట్ దీనికైతే అన్నీ ఏం అవసరం లేదు.
కానీ ఫస్ట్ టైం క్రియేట్ చేసేటప్పుడు కొంచెం అయితే ఖచ్చితంగా కన్‌ఫ్యూజన్ ఉంటది. ఫస్ట్ టైం ఓపెన్ చేసి చేసే వాళ్ళకి. ఏది ఎక్కడ ఆన్‌లో ఒక్కొక్కసారి స్లోగా లోడ్ అవ్వడము, ఒకసారి మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఇంకొకటి సెలెక్ట్ అవ్వడం, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి దీంట్లో. బట్ ఒక్కసారి మీకు అలవాటయిందంటే ఒక 2 వెబ్‌సైట్స్ కనుక ప్రాక్టీస్ చేశారంటే మూడోది ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు మీ పోర్ట్‌ఫోలియో. ఒక 2 టైమ్స్ అయితే క్రియేట్ చేయండి దీన్ని. దీంట్లో మనం ఒకటే గాదు, ఒక జీమెయిల్ యూజ్ చేసి మనం చాలా వెబ్‌సైట్స్ అయితే డిజైన్ జేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. న్యూ వెబ్‌సైట్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడి వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? ఏం లేదు.